ఫ్రెండ్స్, యాటమ్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. దీని చుట్టూ సర్క్యులర్ పార్ట్స్ ఉంటాయి. ఈ సర్క్యులర్ పార్ట్స్ని షెల్స్ అంటాము. ఈ షెల్స్ని 1, 2, 3, 4తో ఇండికేట్ చేస్తాము. ఈ షెల్స్లో మనకి సబ్ షెల్స్ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా. ఫస్ట్ షెల్లో ఓన్లీ ఎస్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షెల్కి వచ్చేటప్పటికి ఎస్, పి ఉంటాయి. అంటే ఇది సెకండ్ షెల్ అన్నమాట. ఈ సెకండ్ షెల్లో ఎస్ అండ్ పి ఉంటాయి. థర్డ్ షెల్లో మనకి ఎస్, పి, డి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ షెల్లో మనకి ఎస్, పి, డి, ఎఫ్ అనే సబ్ షెల్ ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షెల్ నెంబర్ ఎంత ఉందో అన్నీ సబ్ షెల్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్ షెల్లో ఎస్ అనే ఒక సబ్ షెల్లో ఉంది. సెకండ్ సబ్ షెల్లో ఎస్ అండ్ పి అనే 2 సబ్ షెల్స్ ఉన్నాయి. థర్డ్ షెల్లో మనకి ఎస్, పి, డి అనే 3 సబ్ షెల్స్ ఉన్నాయి. ఫోర్త్ షెల్లో మనకి ఎస్, పి, డి, ఎఫ్ అనే 4 సబ్ షెల్స్ ఉన్నాయి. చాలా ఈజీగా మనకి గుర్తుపెట్టుకోవచ్చు ఇలా. సో మనకి థర్డ్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి అనగానే 3, అవి 3s, 3p, 3d అవుతుందంటే మనకి ఈ 3 అనేది ముందు వచ్చేసి ఎస్, పి, 3p, 3dగా మనకి థర్డ్ షెల్లో ఈ 3 సబ్ షెల్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట.